ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ కాపు మధ్య చాలా కాలంగా కలహాలు ఉన్నాయి. కానీ 2024 ఎన్నికల్లో వాటన్నిటినీ పక్కన పెట్టి ఉమ్మడిగా పట్టుబట్టారు. జగన్మోహన్ రెడ్డిని సాగనంపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కమ్మ కాపు కులాల మధ్య ఆధిపత్య పోరైతే మొదలైంది. అది ప్రత్యక్షంగా జనసేన పార్టీ అంతర్గత రాజకీయాల మీద ప్రభావం చూపుతుంది. ఆ పార్టీలో అనేక కీలక పదవుల విషయంలో కమ్మ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం మీద కాపు నేతలు గుర్రుగా ఉన్నారు. కాపుల్లో మంట రాజుకుంటుంది. ఇది పవన్ కళ్యాణ్ కూడా తాకింది. కాపుల ఓట్లు తగ్గిపోయినా పర్వాలేదు, కాపుల ఓట్లు తనకి వెయ్యకపోయినా పర్వాలేదు అని బాహాటంగానే ఆయన చెప్పేసేటంత వరకు వెళ్ళింది. తన పార్టీలో కమ్మ నేతలకు ప్రాధాన్యత ఉండి తీరుతుంది అంటూ ఆయన బాహాటంగా వెల్లడించే వరకు వెళ్ళింది. నాదెండ్ల మనోహర్కి పిఎస్సి చైర్మన్గాను, ఆ తర్వాత మొత్తం ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ నిర్మాణ బాధ్యతలంతా చూసే వ్యవహారాలన్నీ తాళ్ళూరు రాము చేతుల్లోనూ, తాజాగా ఏకైక రాజ్యసభ స్థానం దక్కబోతున్నటువంటి తరుణంలో దాన్ని లింగంనేని రమేష్కి అప్పగించే యోచనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి తొలి రాజ్యసభ స్థానం ఈ జూన్లో దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న 4 స్థానాల్లో 4కి 4 కూటమి అభ్యర్థులే దక్కించుకోబోతున్నారు. ఆ క్రమంలో ఒక స్థానాన్ని తొలిసారిగా జనసేనకి ఇచ్చే యోచనలో కూటమి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2024లోనే జనసేన పార్టీ రాజ్యసభ సభ్యత్వం కోసం గట్టిగా పట్టుబట్టింది. అప్పట్లో కొణిదెల నాగబాబుకి అవకాశం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ చివరి వరకు పట్టుదలతో సాగారు. కానీ చివరికి చంద్రబాబు స్వయంగా తనే ఒక అధికారిక లేఖను విడుదల చేసి నాగబాబుని రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటామంటూ వెల్లడించి ఆ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్కి అప్పగించేశారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు తాను చెప్పినట్టుగా నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాల్లో ఏడాదిన్నరగా నాగబాబుకి అమాత్య అనిపించుకునే యోగ్యత అయితే దక్కలేదు. అది పక్కన పెడితే ఇప్పుడు దక్కబోతున్నటువంటి తొలి రాజ్యసభ స్థానాన్ని జనసేన పార్టీలో కాపు నేతలకు ఇవ్వాల్సిందే అని అనేక మంది పట్టుబడుతున్నారు. అందులో బండారు నరసింహారావు లాంటి వాళ్ళ పేరుని ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. పారిశ్రామికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి బండారు నరసింహారావు ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా మెలిగే ఆయనకే ఛాన్స్ ఇవ్వాలి అని జనసేన పార్టీలోని అనేక మంది బలంగా వాదిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మనసంతా లింగంనేని రమేష్ మీద ఉంది. ఇప్పటికే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా వెల్లడించేశారు. పార్టీని విడిచి తోట చంద్రశేఖర్, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అప్పట్లో వెళ్ళి ఉండకపోతే ఇప్పుడు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అప్పటి నుంచి తనకు అండగా నిలబడుతున్నటువంటి లింగంనేని రమేష్కి ఇవ్వబోతున్నాను అంటూ చెప్పకనే చెప్పేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కమ్మ కులస్తుడైన లింగంనేని రమేష్కి రాజ్యసభ అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సాగుతుంటే అది కాపులకు ఏ మాత్రం రుచించట్లేదు. బండారు నరసింహారావు లాంటి వాళ్ళ పేరుని ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకా మరికొందరి పేర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ససేమిరా అని చెప్పేసే యోచనలో ఉన్నారు. లింగంనేని రమేష్కే టిక్ పెట్టేసే దిశలో సాగుతున్నారు. ఇదే జరిగితే జనసేన పార్టీలో అంతర్గతంగా కాపుల్లో మరింత అసంతృప్తి రాజుకోవడం అనివార్యం. పవన్ కళ్యాణ్ అంతో ఎంతో న్యాయం చేస్తారు, కాపులకి అన్నింటి అవకాశం ఇస్తారు అని కాపులు బలంగా ఆయన వెంట నడుస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జనసేన పార్టీలో ఇప్పటి వరకు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కాపులకే దక్కాయి. 3 మంత్రి పదవులు వస్తే అందులో 2 కాపు నేతలకే దక్కాయి. ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే 2 కాపులే దక్కించుకున్నారు. ఇలా అన్నింట కాపులకే ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కుతున్నప్పుడు రాజ్యసభ స్థానం కూడా కాపులకే ఇవ్వాలని పట్టుబడితే ఎలా అని కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వైఖరిని సమర్థిస్తున్నటువంటి వాళ్ళ వాదనగా కనిపిస్తుంది. 2 లోక్సభ స్థానాలుంటే 2కి 2 కాపులకే కట్టబెట్టారు. అదే సమయంలో రాజ్యసభ స్థానం కూడా కాపులకే ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదు అని పవన్ కళ్యాణ్ సమర్థకుల వాదన. కానీ కాపులకి తగిన ప్రాధాన్యత దక్కాల్సినటువంటి సమయంలో తొలి రాజ్యసభ స్థానం కూడా కమ్మ కులస్తులకే ఇస్తే ఎలా అన్నది జనసేన పార్టీలో అత్యధికుల మాట. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అత్యధికుల మాటని కాదని కమ్మ కులస్తులు
లింగమనేని రమేష్ వైపే సాగితే మాత్రం జనసేన పార్టీలో అంతర్గత వైరం తీవ్రతరమవుతుంది. కాపులకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారన్న మాట బలపడుతుంది. కాపులకి దక్కాల్సినటువంటి సీట్లు కమ్మలకి కేటాయిస్తున్నారు అనేటువంటి వాదన తీవ్రతరమవుతుంది. జనసేన పార్టీలో కమ్మకుల ఆధిపత్యం పెరుగుతుందనేటువంటి అంచనా చాలా మందిలో కలుగుతుంది. ఇది జనసేన పార్టీకి రాజకీయంగా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం అయితే ఉంది. జనసేన పార్టీ మనుగడే కాపుల పునాదిగా మొదలైంది. కాదని ఎంత చెప్పినా, కాపులు మద్దతుతోనే కాదన్నట్టుగా ఎంతగా వాదించినా వాస్తవంగా ఆ పార్టీ కాపులో ఓట్లు బలంగా ఉన్నటువంటి చోట్ల మాత్రమే విజయం దక్కించుకుంది. ఆ పార్టీ గెలిచినటువంటి 21 స్థానాలు పరిశీలిస్తే అక్కడ కాపుల ప్రాధాన్యత, రాజకీయంగా కాపు బలిజ ఓట్ల సంఖ్య చాలా ప్రస్ఫుటంగా ఈ విషయాన్ని మనకి చాటుతోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కాపుల్ని కాదని లింగమనేని రమేష్ వైపు మొగ్గితే మరి కాపులకి అన్యాయం చేస్తున్నారనేటువంటి వాదనని ఎలా సమర్థించుకుంటారు? ఎలా తన పార్టీలో కాపులు బలంగా సాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ ఎలా సంతృప్తిపరుస్తారు? బండారు నరసింహరావు లాంటి వాళ్ళని పక్కన పెడితే ఆయన స్పందన ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న కాపు నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇదంతా కూడా జనసేన పార్టీకి అత్యంత కీలకమైనటువంటి సమస్యగా చెప్పాల్సి ఉంటుంది.